సర్వం ట్రాన్స్ఫర్ ఫైల్ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కేటగిరీలో అప్రూవల్ అయిందండి. మీరు సంతకం పెట్టేస్తే అతను ట్రాన్స్ఫర్ అయిపోతాడు. హడప గారు సార్. వాడు వెళ్ళిపోతే సెకండ్ సెల్కి మీరు వెళ్తారా? హోల్డ్లో పెట్టండి, తర్వాత చూద్దాం. ఇంకా ట్రాన్స్ఫర్ అవ్వాలంటే జేసీతోనే అవుతుంది. అయ్యో సర్వం జేసీ గారు పిలుస్తున్నారు. మే కమిన్ సార్. యా కమన్. వర్క్ ఎలా జరుగుతుంది? మంచిగానే జరుగుతుంది సార్. అది నా ట్రాన్స్ఫర్ ఆల్రెడీ ప్రాసెస్లోనే ఉందా? అడప చెప్పే ఉంటాడు కదా. దా కూర్చో. ఈ ఫైల్ మనం అప్రూవ్ చేయాలి, మన వాళ్ళదే. గట్లనే సార్. కొంచెం పర్సనల్, దానిలో డీటెయిల్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ ఇందులో ఫిల్ చేయి. సెక్షన్ 348 ఉమెన్ వెల్ఫేర్ స్కీమ్ కింద మెన్షన్ చేయి. యూజ్ దిస్. చిన్న గిఫ్ట్ అండి. దిస్ ఇస్ మై ఫేవరెట్ పెన్. ఏం దానికి అట్లా వచ్చింది అంటే రాణి నేను ఇచ్చిన గిఫ్ట్ జేసీకి ఇచ్చిందే. కారంగి, సర్పవరం. జేసీ రాణి ఫైల్ పర్సనల్ కింద తీసుకుంటున్నాడు. దీస్ ఆర్ ది ప్రిఫర్డ్ ఏరియాస్. ఈ మధ్య రాణి ఫోన్లో బిజీగా ఉండేది జేసీతో. సర్వం, ఐ యు ఫాలోయింగ్ మీ? సార్. ఎస్ సార్. అంటే రాణి జేసీని ఇష్టపడుతుందా? గట్లేమై ఉండదు. మరి పెళ్ళి ఇంతానికి ఎట్లా వచ్చింది? వాడు యశ్వంతుడు రాణికి అసలు ఎరకలేదా? ఇవన్నీ నేనెందుకు ఆలోచిస్తాను? పితా చెప్పింది కదా అమ్మాయిని ఇచ్చేయమని. ఇక నుంచి రాణి గురించి ఆలోచించనే ఆలోచించొద్దు. ఈవినింగ్ డిన్నర్ కూడా రానని చెప్పేస్తా. గదేంది ఏమే ఫోన్ చేస్తుంది? హలో రాణి. హాయ్ సర్వం. అది డిన్నర్ ప్రోగ్రాంలో చిన్న చేంజ్. ఈరోజు ఈవినింగ్ నాకు కొంచెం ఇంపార్టెంట్ పని ఉంది. సో మనం డిన్నర్ ఈ సాటర్డే ప్లాన్ చేద్దాం. సారీ ఏమనుకోవద్దు. తత్కాల్ గారికి కూడా మీరే చెప్పండి. ఉంటాను. బాయ్. బర్త్డే డిన్నర్ క్యాన్సిల్ చేసుడేంటి? గంత ఇంపార్టెంట్ పని ఏముంటుంది? సర్ప్రైజ్ చేసి చెప్పిన వాళ్ళకంటే ఇంపార్టెంట్ అంటే గజేసి గాడు అంటే డిన్నర్ పోతుందా? ఏ పోతే పోతుంది, నాకెందుకు? నేనెందుకు ఇట్లా పరేషాన్ అవుతున్నా? పితా చెప్పింది కదా ఇచ్చేయమని. నేనే రానని చెప్దాం అనుకున్నాను. నేను చెప్పకముందు ఆమె చెప్పింది. నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ పరేషాన్ ఎందుకు అవుతాన్నా? గస్సలు పట్టించుకోవద్దు ఇది. హలో. హే సర్వం. సార్. నీకు ఇందాక చెప్పడం మర్చిపోయా. నువ్వు కొద్దిగా సెకండ్ షోకి వెళ్ళాలి. సాయంత్రం బయలుదేరే ముందు ఫోన్ చేస్తాను. సార్ 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 మిమ్మల్ని నా ఫైల్స్ ఉంది సార్. రాణి ఏమో డిన్నర్ క్యాన్సిల్ చేసి వీడేమో సెకండ్ షో అంటాడు. అంటే రాణి ఇంపార్టెంట్ పని జేసీతోనా? చచా ఆవాసం ఉంటుంది కాదు. తనకి వేరే పని ఉండొచ్చుగా. జేసీ వేరే అమ్మాయితో వస్తుండొచ్చుగా. నాకు తెలియదు ఆ రాణి వేసుకుంటుంది. డెఫినెట్గా తన అయ్యింది. జేసీ గాడు జాదుగాడు ఏమైనా చెప్పి ట్రాప్ చేసిండే. వాడి గురించి రాణికి చెప్పాలి. వచ్చేది రాణి కాదో తెలియకుండా ఎట్లా చెప్తాం? ముందు వచ్చేది రాణియో కాదో తెలుసుకోవాలి. అయినా నేనెందుకు తెలుసుకోవాలి? పితా చెప్పిండు కదా మర్చిపోమని. జేసీతో వచ్చే అమ్మాయి రాణి కాదో నాకెందుకు? నాకు అవసరం లేదు.